హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి. అదేంటి అంటే, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వారిలో L2 కేటగిరీ వాళ్ళు ఉంటారు కదండి. ఆ L2 కేటగిరీ వాళ్ళకి కొంతమందికి అయితే వెరిఫికేషన్ మళ్ళీ చేస్తున్నారు. అది ఎందుకోసము అంటే, వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినా, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు కాదని వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే, వాళ్ళ అధికారులకి కంప్లైంట్ వెళ్ళినట్లయితే వాళ్ళైతే వచ్చి అధికారులు వెరిఫై చేస్తున్నారండి. అసలు మళ్ళీ L2 లిస్ట్లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఎందుకు రీవెరిఫై చేస్తున్నారు అంటే, కొంతమంది మీద కంప్లైంట్స్ వెళ్తున్నాయంటండి. L2 లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళకి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నా కానీ మళ్ళీ L2 లిస్ట్లో పేరు ఎలా వచ్చిందని వాళ్ళ మీద కంప్లైంట్స్ అయితే చాలామంది ఇస్తున్నారంట. అలా ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వీళ్ళు అధికారులు వెళ్ళి నిజంగానే వీళ్ళకి ఇల్లు ఉండి మళ్ళీ అప్లై చేశారా అన్న వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. అలాగ వెరిఫికేషన్ చేసిన తర్వాత, అంటే రెండోసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి నిజంగా ఇళ్ళు ఉన్నాయని బ్యాక్గ్రౌండ్లో అని తెలిస్తే కనుక, సొంత ఇల్లు ఉండి కూడా వీళ్ళు మళ్ళీ అప్లై చేశారు అని తెలిస్తే కనుక వాళ్ళ పేరు అప్పటికప్పుడే లిస్టులో నుంచి తొలగిస్తారంటండి. వాళ్ళని ఏ కేటగిరీలో వేస్తారు అంటే L3లో వేసేస్తారండి. L3 అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇంటికి అర్హులు కాదు, ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు కాదు అని అర్థం. అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఇళ్ళు ఉన్నాయి అన్నట్టేనండి. ఇంకా వాళ్ళకి ఇంకా ఏ బెనిఫిట్ రాదు. L3 లిస్టులో ఉన్న వాళ్ళకి అస్సలు అర్హులే కాదండి. ఒకవేళ నిజంగా అర్హులైతే కనుక, వాళ్ళలో కూడా అర్హులు ఉంటే కనుక మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళని మళ్ళీ వెరిఫై చేస్తాము, వాళ్ళకి నిజంగా అర్హులైతే కనుక L2 లిస్టులో యాడ్ చేస్తామని అంటున్నారు అధికారులు కూడా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా అండి, మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక లేడీ ఉంటారు. ఆమె ఒక స్కూల్ టీచర్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, బ్యాక్గ్రౌండ్లో సొంత ఇల్లు ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తే L2 లిస్టులో పేరు వచ్చింది. మరి ఎలా వచ్చిందనేది అధికారులకి తెలియాలి. ఆ L2 లిస్టులో పేరు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద చాలామంది కంప్లైంట్స్ అయితే ఇచ్చారంటండి. కంప్లైంట్స్ వెళ్ళటం వలన మళ్ళీ అధికారులు ఏం చేశారంటే, వెరిఫికేషన్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళకి నిజంగానే సొంత ఇల్లు ఉందని తేలింది. లిస్టులో నుంచి, L2 లిస్టులో నుంచి వాళ్ళ పేరు అయితే తొలగించారు. తొలగించిన తర్వాత మళ్ళీ ఆమె గ్రీవెన్స్లో మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేశారు. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏమైందంటే, ఆమెని L3 లిస్టులో పడేశారండి. అంటే L3 అంటే ఏంటి, వాళ్ళు అర్హులు కాదని కదా అర్థం. L3 లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా అనర్హులేనండి. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. L1, L2 లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే కంపల్సరీగా 100% ఇల్లు వస్తుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే చేసిన తర్వాత అధికారులకు వెళ్తుంది. ఈ వెరిఫికేషన్ చేసిన లిస్ట్ అంతా ఆ పైన అధికారులకు వీళ్ళు పంపిస్తారు. పంపించిన తర్వాత మాత్రమే వీళ్ళని ఏ కేటగిరీలో వెయ్యాలో అనేది అధికారులు మాత్రమే సర్వే అయిపోయిన తర్వాత లిస్టులు అనేది ప్రిపేర్ చేసి రిలీజ్ చేశారు. అంటే కేటగిరీ వైజ్గా వాళ్ళని డివైడ్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో రిలీజ్ చేసేసారండి. వీళ్ళు నిజంగా ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు అంటేనే కేటగిరీ వైజ్గా వాళ్ళని డివైడ్ చేస్తారు. కేటగిరీ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత వాళ్ళకి 100% ఇల్లు వచ్చినట్టేనండి దాదాపుగా. ఇది మాత్రం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ L1, L2 లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళకి కంపల్సరీగా ఇల్లు వచ్చినట్టే. ఒకసారి L2 లిస్టులో పేరు చూపించింది అంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా వాళ్ళు అర్హులేనండి. వాళ్ళకి రేషన్ కార్డు రిలీజ్ చేసిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రిలీజ్ చేస్తారు. లేదంటే దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయినా కేటాయిస్తారండి వాళ్ళకి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలండి, ఇది లేటెస్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లాట్ వచ్చినా కానీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళకపోయినట్లయితే వాళ్ళ ఇళ్ళకి కూడా వెరిఫై చేస్తున్నారండి. వీళ్ళు ఇళ్ళల్లోకి ఎందుకు రాలేదు, ఈ ఫ్లాట్లోకి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ఎంక్వైరీ చేసి, నిజంగా కనుక వాళ్ళు ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి కూడా మంచి పొజిషన్లో ఉండి ఇల్లు ఉండి అన్నీ ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ ఇల్లు క్యాన్సిల్ చేసేసి వేరే వాళ్ళకి ఆ ఫ్లాట్ అనేది కేటాయిస్తున్నారంటండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చి ఇళ్లలోకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అలర్ట్గా ఉండండి. మీ ఫ్లాట్స్ అయితే
అధికారులు వెరిఫై చేసి ఇంకా మీరు ఫ్లాట్స్లోకి వెళ్ళకపోతే కనుక ఎందువల్ల వెళ్ళట్లేదు అనేది కారణాలు తెలుసుకొని వెంటనే ఒకవేళ కనుక మీరు నిజంగా అర్హులు కాకపోతే కనుక ఆ ఫ్లాట్ని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారంటండి. సో ఇది కూడా మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వెరిఫికేషన్ బాగా ముమ్మరంగా జరుగుతుందంట. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేయాలి మిగిలినవన్నీ చూస్తున్నారు కాబట్టి. సో ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయండి. మీకు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ వస్తాయి. లేదంటే కనుక మీకు ఎక్కడ ఫ్లాట్ కేటాయించారో మన ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో కూడా స్టేటస్లో చెక్ చేసుకునే అవకాశం ఉంటుందని నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి. అలా కూడా చూసుకోవచ్చు. మీకు ఎక్కడ ఏ ఏరియాలో మీకు ఫ్లాట్ వచ్చిందనేది కూడా చూపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.